నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం డి కామేశ్వరి గారు రచించిన ఈ తరం అమ్మాయిలు అనే ఒక మంచి కథను విందాం. లైఫ్ స్టైల్ నుంచి బయటికి వచ్చి ఆటో కోసం చూస్తుంటే సర్రున ఒక కారు వచ్చి పక్కన ఆగింది. తల తిప్పి చూసేసరికి కారులో నుంచి దిగుతూ హాయ్ ఆంటీ అంటూ చనువుగా చేయి పట్టుకుంది ఓ యువతి. జీన్స్ ప్యాంటు, స్లీవ్లెస్ షార్ట్ టాపు, కళ్ళకి కూలింగ్ గ్లాసెస్, విరబోసుకున్న జుత్తు. అల్ట్రా మోడర్న్గా ఉన్న అమ్మాయిని ఆశ్చర్యంగా చూశాను. గుర్తుపట్టలేదా ఆంటీ? వసుమతి మా అమ్మ అంది. కూలింగ్ గ్లాసెస్ తీశాక ఎక్కడో చూసిన మొహంలా అనిపించినా ఇంకా సరిగా గుర్తుపట్టలేకపోయిన నాకు వసుమతి కూతురు అనగానే వినతి నీవా అన్న సంబరంగా. సారీ, గుర్తుపట్టలేకపోయాను. చాలా రోజులేంటి? ఏళ్ళు 10 ఏళ్ళ 15 ఏళ్ళ? ఎన్నాళ్ళకు చూశాను నిన్ను. ఏమిటి ఇక్కడే ఉంటున్నావా? అమెరికాలోనా? ఏం చేస్తున్నావు? అమ్మ ఎలా ఉంది? ఎక్కడుంది? గబగబా ప్రశ్నలు ఒకదాని వెంట ఒకటి తెలియకుండానే వచ్చేశాయి. వినతి చనువుగా చేపట్టుకొని ముందు కారు ఎక్కండి ఆంటీ, నేను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను, కారులో మాట్లాడుకుందాం. ఈ పాప ఎవరు? మీ మనవరాలా? అబ్బాయి కూతురా? పేరేంటి పాప? అడుగుతూనే వెనక డోర్ తీసి మమ్మల్ని ఇద్దరిని కారులోకి ఎక్కించింది. అప్పుడు చూశాను కారులో ముందు సీట్లో 5 ఏళ్ల పాపని. ఈ పాప ఎవరు? నీ కూతురా? ఆశ్చర్యంగా అడిగా. చిన్నగా నవ్వి అవును, పేరు హరిణి. నా ఆశ్చర్యం గమనించి కళ్ళతో వారించినట్టు చూసింది. ముద్దుగా ఉంది, బుగ్గ పొణుకుతూ అన్నాను. పాప అట్టే రంగు లేకపోయినా పెద్ద పెద్ద కళ్ళతో బొద్దుగా చక్కటి జీన్స్ స్కర్టు, తెల్ల బ్లౌజ్ వేసుకొని చేతిలో టెడ్డీ బేర్ని కౌగిలించుకొని కూర్చొనుంది. అమ్మెక్కడ ఉంది వినతి? మా మధ్య కమ్యూనికేషనే లేదు ఇప్పుడు. కెనడాలో మీ అన్నయ్య దగ్గరే ఉందా ఇంకా? అక్కడే ఉంది. అమ్మకు అస్సలు ఒంట్లో బాగుండడం లేదు. షుగరు, కీళ్ళ నొప్పులు. అక్కడ చలి అస్సలు పట్టడం లేదు. కానీ ఒంటరిగా ఇక్కడ ఉంచడానికి అన్నయ్య ఒప్పుకోవడం లేదు. ఇదిగో ఇప్పుడు నేను ఇండియా వచ్చేసాను కదా, అమ్మని తీసుకువస్తాను ఇంకా అంది. అంటే అమెరికా వదిలేసి పర్మనెంట్గా వచ్చేసావా? ఆశ్చర్యంగా అన్నాను. అవునాంటీ, ఇంకా అక్కడ ఉండబుద్ధి కావడం లేదు. ఇక్కడ మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. మంచి ఇల్లు, జీతం. అమెరికాకి తీసిపోని జాబ్ ఆఫరు వచ్చింది. పాపని ఇండియన్ వాల్యూస్తో పెంచుకోవాలి అనిపించింది. మాతృదేశానికి దూరంగా బతికాక ఈ దేశం విలువ అర్థమైంది. అక్కడ మెకానికల్ ఒంటరి జీవితం బోరు కొట్టింది. డబ్బున్నా అంట్లు తోముకుంటూ, ఇల్లు తుడుచుకుంటూ అన్ని పనులు చేసుకోవాలంటే విసుగు వచ్చింది. వంటకి మనిషి, పని మనిషి, తోటమాలి, లగ్జరీ లైఫ్ కొన్నాళ్ళు ఎంజాయ్ చేయాలనిపించింది. నవ్వి అంది. ఎక్కడ పని చేస్తున్నావు? MBA చేసినట్లున్నావు అమెరికాలో. అతిపెద్ద అడ్వర్టైజింగ్ కంపెనీలో క్రియేటివ్ హెడ్గా, బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నాను. ఇల్లు ఎక్కడుంది? జూబ్లీ హిల్స్లో. కంపెనీయే ఇచ్చింది. అయ్యో, నువ్వు నా కోసం ఇంత దూరం రావటం ఏమిటి? నన్ను దింపేయ్, ఆటోలో వెళ్తాను. ఉండండి ఆంటీ, మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక డ్రైవర్తో ఇంటి దగ్గర డ్రాప్ చేయిస్తాగా అంది. మంచి అధునాతనమైన బంగళా, చుట్టూ చిన్న తోట, కళాత్మకంగా దిద్దుకున్న ఇల్లు. ఆ ఇంటి హోదాను చెప్పకనే చెప్తుంది. వంట మనిషితో అప్పటికప్పుడు వేడివేడి బజ్జీలు వేయించి ఇంట్లో ఉన్న కాజు బర్ఫీ, కాఫీ ఇచ్చింది. పిల్లలిద్దరూ తిన్నాక హరిణి, పూజితాకి నీ బొమ్మలు చూపించవా? ఇద్దరు మీ రూమ్లో ఆడుకోండి చక్కగా. హరిణి బొమ్మలా తలాడించి మా మనవరాలి చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకొని వెళ్ళింది. పాపతో చక్కటి తెలుగులో మాట్లాడడం ఆనందాన్నిచ్చింది. వినతి, ఇప్పుడు చెప్పు నీ సంగతులు. ఈ పాప నీ కూతురా? ఆరాటంగా అడిగా. వినతి రిలాక్స్గా కుర్చీలో వెనక్కి వాలి, నా కూతురే, కానీ పెంచుకుంటున్న కూతురు. అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్నాను. నిజంగా? పోనీలే, మంచి పని చేసావు. నీ జీవితానికి ఒక ఆలంబన దొరికింది. ఒంటరితనంలో పాపతోడు నీకు కొన్నంత అండ. మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాను. అవునాంటీ, 6 నెలల పాపను తెచ్చుకున్నాక జీవితానికి ఒక గమ్యం, అర్థం తెలిసింది. ఓ అనాథ బిడ్డను తెచ్చి పెంచడంలో తల్లి ప్రేమ అందించడం ఇంతటి గొప్ప అనుభూతినిస్తుంది అని తెలిసి ఉంటే ముందే చాలా రోజుల క్రిందటే చేసి ఉండేదాన్ని. ఆ పాప పెరుగుతూ ఉంటే చేత్తో నాటిన మొక్క ఆకు తొడిగి మొగ్గ వేసినంత సంతృప్తి. కన్నబిడ్డను పెంచడం ప్రతి తల్లి చేస్తుంది. ఏమీ కాని ఓ అనాథ బిడ్డని పెంచడంలో ఎంత ఆత్మసంతృప్తి లభిస్తుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.
పోనీలే, మంచి పని చేసావు. చక్కటి పాప దొరికింది. దానికి తల్లి ఇల్లు దొరికింది. దురదృష్టంలో అదృష్టం అంటే ఇదే కాబోలు. ఇది వరకు ఎందుకు వండుకోవడం, ఎవరికోసం బట్టలు, నగలు, సామాన్లు, ఎవరికోసం ఈ డబ్బు, ఈ సంపాదన, ఈ కార్లు, ఇల్లు, ఎవరికోసం అని ఓ విధమైన విరక్తిలో ఉన్న నాకు పాప రాక జీవితం మీద అనురక్తిని కలిగించింది ఆంటీ. అవునమ్మా, ఎంత చదివినా, ఎంత సంపాదించినా డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయమ్మా. జీవితంలో పెద్ద శాపం ఒంటరితనం. అది భరించలేకనే కదా సర్దుకుపోయి బతుకుతారు 100కి 90 మంది. వినతి తలదించుకుంది. నిన్ను బాధ పెట్టాలనో దెప్పాలని చెప్పడం లేదు వినతి. ప్రతి దశలో మనిషికి నేనున్నానని భరోసా ఇచ్చే మనిషి కావాలి. చిన్నతనాన తల్లిదండ్రులు, వయసులో భర్త, వయసుడిగాక పిల్లలు. మనిషికి ప్రతి దశలో తోడుండాలి. చదువుకున్నాం, మా కాళ్ళ మీద మేము నిలబడగలం, మాకెవరి అండదండ అక్కర్లేదు అనుకుంటారు ఉడుకు రక్తం వేడిలో. కాస్త వయసు మీద పడేసరికి ఒంటరితనం పీడిస్తుంది. ఏదో కావాలన్న తపన, ఏదో కోల్పోయామన్న దిగులు, తనకెవరున్నారన్న విరక్తి అన్నీ కలిసి డిప్రెషన్లోకి నెడతాయి. ఎందరినో చూశాను పెళ్ళిళ్ళు వద్దు అన్నవాళ్ళు, భర్తలతో పడక విడిపోయిన వారు, రకరకాల కారణాలతో ఒంటరిగా మిగిలి అన్నీ ఉండి ఏమీ లేని వారిలా మిగిలిన వాళ్ళని చూశాను. పరిస్థితులు అలా వచ్చినప్పుడు ఏం చేస్తారు ఎవరైనా? మీ కాలం వాళ్ళలా అన్నింటికి తల ఊగి సర్దుకుపోవాలంటారా? ఈ తరంలోనూ కాస్త రోషం, మరి కాస్త బాధ కలగలిసిన గొంతుతో అంది వినతి. మా కాలం వాళ్ళలా ఏం జరిగినా సర్దుకు పొమ్మనను, కానీ చిన్న చిన్న విషయాల్ని గోరంతలు చేసుకొని విడిపోయే పరిస్థితిని చాలా తొందరగా తెచ్చుకుంటున్నారు అని మాత్రం అనిపిస్తుంది అప్పుడప్పుడు. చూడు వినతి, ఒక ఇంట్లో ఇద్దరు కలిసి బతికినప్పుడు అభిప్రాయ భేదాలు వస్తాయి. మాట పట్టింపులు, అలకలు, అపార్థాలు కూడా వస్తాయి. అది అమ్మైనా, అక్కైనా, అన్నైనా వస్తాయి. అమ్మో, నాన్నో, అక్కో, అన్నో మాట అనుకున్నా పట్టించుకోం, మర్చిపోతాం. అలాగే భర్తతో ఎందుకు మర్చిపోకూడదు? ఏదో అవమానం జరిగినట్టు బాధపడిపోయి మనస్పర్ధలు పెంచుకోకుండా సంయమనం పాటిస్తే బాగుండునేమో అనిపిస్తుంది. మా తరం వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం లేక సర్దుకున్నారు. మాకేం కర్మ, వాళ్ళతో సమంగా మేము సంపాదిస్తున్నాం. సర్దుకుపోవడం అస్తమానం మేమే ఎందుకు చేయాలి అనుకుంటారు మీరు. అదే నిజమేగా, ఇన్నాళ్ళుగా ఆడదే సర్దుకుపోయింది. ఇప్పుడు ఆ పని మగవాళ్ళు ఎందుకు చేయరు? ఆడవాళ్ళకంటే మేము ఎక్కువ అన్న మేల్ ఈగో వాళ్ళది. చూడు వినతి, ఆడది గడప దాటి మగవాడితో సమంగా ఉద్యోగం చేసే స్థాయికి రావడానికి ఎన్నేళ్ళు, ఎన్ని తరాలు పట్టింది? 100 ఏళ్ళు పైన. అలాగే మగవాళ్ళమన్న వాళ్ళ అభిప్రాయాల్లోనూ మార్పు వచ్చింది. ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఆటవిక, రాతియుగం మొదలు పురుష ప్రాధాన్యత ఉన్న సమాజం అది. ఒక్క రోజులో మారుతుందా? మార్పు అన్నది ఏ ఒక్క రోజులోనో రాదు. మనం ఇప్పుడు సంధియుగంలో ఉన్నాం. కాస్తంత ఓర్పుతో ఇంకొన్నాళ్ళు సర్దుకుపోతే ఇలా సంసారాలు విచ్ఛిన్నం చేసుకొని కొత్త సమస్యలు తెచ్చుకోవద్దని నాలాంటి వాళ్ళ సలహా. ఇప్పుడు ఇదంతా అనుకోవడం, ఆలోచించడం అనవసరం ఆంటీ. ఆ పర్వం ముగిసిపోయింది. అతను మరో పెళ్ళి కూడా చేసుకున్నాడు విరక్తిగా అంది. చూసావా, మగాడు ఎంత సులువుగా జరిగింది మర్చిపోయి రెండో పెళ్లి చేసుకున్నాడో. మరి అంత సులువుగా నీవు చేసుకోగలిగావా? అదే ఆడ మగ మధ్య తేడా. పాపం మీ అమ్మ ఎప్పుడు నీ గురించే దిగులు పడేది. ఫోన్ చేసినప్పుడల్లా ఒంటరిదైపోయింది. పెళ్ళి 3 నాళ్ళ ముచ్చటైపోయింది. ఈ ప్రేమలు, పెళ్ళిళ్ళు, విడిపోవడాలు ఇవన్నీ మనకి అర్థం కావు. మన సలహాలు, మాటలు విలువ వాళ్ళకిప్పుడు అర్థం కావు. నిండా 30 ఏళ్ళు కూడా లేవు. ఇంకా ఎంత జీవితం ఉంది? ఒంటరిగా బతకాలి. మళ్ళీ పెళ్లి చేసుకోమంటే ఆ మాట ఎత్తొద్దు అంటుంది. అమెరికా వెళ్ళిపోయే వరకు ఫోన్ చేసినప్పుడల్లా నీ గురించే మాట్లాడేది. వినతి, నీకు ఇంకా 40 ఏళ్లేగా, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా. అందరి మగాళ్ళు ఒకేలాగా ఉంటారనేముంది? నచ్చ చెప్పబోయాను. వినతి అదోలా నవ్వింది. జవాబు ఇవ్వబోయి ఆగిపోయింది. సీరియస్గానే అంటున్నాను వినతి, ఇప్పటికీ టూ లేట్ అనుకోను. వద్దాంటీ, ఆ మాటలు వదిలేయండి. మీకు తెలియదు, ప్రతి మగాడికి అమ్మాయి తెలివి, స్మార్ట్నెస్, అందం అన్నీ నచ్చుతాయి పెళ్ళయ్యే వరకు. పెళ్ళి కాగానే ఆ ప్లస్ పాయింట్స్ అన్నీ మైనస్ పాయింట్లుగా కనిపిస్తాయి. ఈగో క్లాష్లు మొదలవుతాయి. వారికంటే ఏ విషయంలోనూ భార్య అధికంగా ఉండడం భరించలేరాంటీ. ఓ విధంగా
మా చదువు, ఉద్యోగాలు, సంపాదన మాకే శాపాలుగా మారాయనిపిస్తుంది ఒక్కోసారి. ఇగ్నోరెన్స్ ఈజ్ ఏ బ్లిస్ అన్నది రైటేనేమో. ఏం తెలియకుండా ఇల్లు, భర్తే మనం అనుకునే మీ తరమే సుఖంగా బతికిందేమో. చదువు, సంపాదన అన్నీ ఉండి మీకంటే మేము ఏం సుఖపడి ఏడుస్తున్నాం. మగాడి బరువు సగం ఎత్తుకోవడానికి గాడిదల్లా చాకరీ చేస్తున్నా సంపాదించి మగాడి చేతుల్లో పోస్తున్నాం. అపార్ట్మెంట్లు, కార్లు, ఫోన్లు, ఎన్ని సౌకర్యాలు ఇస్తున్నాం మీకోసం అంటూ మీ శ్రమని దోపిడీ చేస్తున్న నారీజన ఉద్దరోద్ధనులా ఫోజు పెడుతున్నారు. మా తెలివితేటలు, స్మార్ట్నెస్ అంతా ఆఫీస్కే పరిమితం. ఇంట్లో మామూలు ఇల్లాళ్ళమే. మనసులో దాగిన కసి, ఉక్రోషం మాటల్లో దూసుకు వచ్చాయి. మరీ అంత అన్యాయంగా ఉన్నారా మగవాళ్ళంతా? ఉంటే ఇంతమంది ఎలా సంసారాలు చేసుకుంటూ సుఖంగా ఉన్నారు? భూతద్దంలో చూస్తే అలాగే అనిపిస్తుంది వినతి. అదో దుస్వప్నం అనుకుని మర్చిపోవాలి. స్వప్నం అయితే లెక్క చెయ్యం, మర్చిపోతాం. నిజాలని మర్చిపోలేమంటీ. వద్దాంటీ, పాత సంగతులు మాట్లాడడం శుద్ధదండగా. నా జీవితంలోకి ఇంకేం మగాడు రాడు స్థిరంగా అంది. సరే, నా సంగతి వదిలేయండి. నేను పాపతో చాలా హాయిగా ఉన్నాను. నేనేదో కోల్పోయానని బాధపడడం లేదు. ఇన్నాళ్ళు ఒకటే అసంతృప్తి. చదువని, ఉద్యోగం అని, పిల్లల్ని కండం 5 ఏళ్ళు వాయిదా వేస్తూ మాతృత్వానికి దూరమయ్యానే అని బాధ ఉండేది. మాతృత్వంలో మమత, అనుభూతి దొరకలేదే అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ కోరిక తీరిపోయింది. కనకపోయినా తల్లి ప్రేమ అంటే అర్థమైంది. ఇంక చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు తృప్తిగా అంది. మరి కాసేపు కబుర్లు చెప్పాక కారులో పంపించింది. మధ్య మధ్య వస్తూ ఉండమని చెప్పాను. వసుమతి ఇండియా వచ్చాక వినతి ఫోన్ చేస్తే వెళ్ళి కలిశాను. ఆరోగ్యం బొత్తిగా బాగలేక చిక్కి సగమైంది. శారీరకంగా, మానసికంగా అలసిపోయిన దానిలా కళ్ళనీళ్ళు పెట్టుకుంది నన్ను చూసి. దానిని ఓదార్చడం, కూతురు గురించి బెంగపడ్డంలో అర్థం లేదు అని, తను ఇప్పుడు ఒంటరిది కాదని, కూతురు పెద్దదై తల్లికి అండగా ఉంటుంది అని, తను నిశ్చింతగా సంతోషంగా ఉంది అని నమ్మించడానికి ప్రయత్నించేదాన్ని. నెల రోజుల తర్వాత వసుమతి నన్ను ఒకసారి రమ్మని ఫోన్ చేసింది. ఆ రోజు ఆమె ముఖం తేటగా ఉండి కళ్ళు నిశ్చింతగా కనిపించాయి. నన్ను చూసి చేయి పట్టి లాగి దగ్గర కూర్చోబెట్టుకుంది. రాజీ, ఈ కాలం పిల్లలు చాలా తెలివైన వారే. మనం వెర్రి ముద్దులం. వాళ్ళకేం కావాలో తెలుసు. కావాలన్నది సాధించుకోగలరు, వద్దన్నది వదిలించుకోగల ధైర్యమూ ఉంది. మనం మన కోసం కాక లోకం కోసం బతికాం. వాళ్ళు వాళ్ళ కోసం బతుకుతున్నారు. వాళ్ళ బతుకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరిని లెక్క చేయకుండా బతికే ధైర్యం ఉంది. ఈ నెల రోజులు వినతిని చూశాక మనం పిచ్చివాళ్ళం, వీళ్ళ కోసం దిగులు పడుతూ ఏడవనక్కర్లేదు అన్నది అర్థమైంది. ఇదే మన కాలంలో మనం ఇలా మొగుడిని వదిలి మన ఇష్టం వచ్చిన ఓ పిల్లని తెచ్చుకొని పెంచుకునే సాహసం చేసే ధైర్యం ఉండేదా? వినతిని చూడవే, ఏ మగాడికి తీసిపోని పెద్ద ఉద్యోగం, హోదా, స్వేచ్ఛగా తన బతుకు తాను బతుకుతూ పిల్లలు లేని లోటు కూడా లేకుండా ఆ పాపను తెచ్చుకొని పెంచుతూ నా జోలికి ఎవరొస్తారు అన్నట్టు ఎంత నిబ్బరంగా బతుకుతుందో. దానికి ఎవరూ లేరు అని బాధపడ్డాను ఇన్నాళ్ళు. ఈ నెల రోజులు దాని జీవితం చూశాక దానికి ఎవరూ లేకపోవడం ఏమిటి? దాని ధైర్యం 100 మంది పెట్టు. దాని ఆత్మవిశ్వాసం కొండంత అండదండ. దాని పట్టుదల, దాని వ్యక్తిత్వం 10 మంది భర్తలు ఇవ్వలేనంత భరోసా ఇస్తుంది. పనిలో శ్రద్ధ, నిపుణత, తెలివి దాన్ని శిఖరాగ్రాన్ని నిలబెట్టి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మాతృత్వం లోటు తీర్చుకోవడానికి పాపను ఎలాగూ తెచ్చుకుంది. ఇక దానికి ఏం లోటు అని నాకు అర్థమయ్యి ఏదో నిశ్చింతగా ఉంది. ఈ తరం అమ్మాయిలు బేలగా ఏడుస్తూ జరిగిపోయిన దానికి జీవితమే అంతమైనట్టు బాధపడడం లేదు. దెబ్బ తగిలినా లేచి దులుపుకొని వాళ్ళ మార్గం వాళ్లే వెతుక్కుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వాళ్ళ గురించి మనకెందుకే దిగులు? నా చెయ్యి గట్టిగా పట్టుకొని ఉద్వేగంగా అంది. మర్నాడు ఉదయమే వినతి నుంచి ఫోను. నిద్రలోనే తల్లి నిశ్చింతగా కన్ను మూసింది అన్న కబురు చెప్పింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.